మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని 2022 గణాంకాలు తెలిపాయి. 2050 నాటికి 35 కోట్లకు చేరొచ్చు. మన దేశంలో సుమారు 15 లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. ప్రతి 1,00,000 మందిలో 100 మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. మహిళల్లో ప్రతి 8 మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. గర్భాశయ క్యాన్సర్లు 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్, ఇంకోటి గర్భాశయం లోపలి పొరలో వచ్చే క్యాన్సర్. మిగతా క్యాన్సర్లు చాలా అరుదుగా వస్తాయి. గర్భాశయపు ముఖద్వారంలో వచ్చే క్యాన్సర్కి ముఖ్యమైన లక్షణం ముందర వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు రక్తస్రావం కలగొచ్చు, ఎక్కువగా తెల్లమైల కావచ్చు, ఆ తెల్లమైలలో రక్తపు జీర కనపడవచ్చు, ఇంకోటి సంభోగం తర్వాత వాళ్ళకి బ్లీడింగ్ కావచ్చు, వాళ్ళు కంట్రోల్ లేకుండా అంటే మామూలుగా ముట్లు వస్తుంటాయి, అంతేకాకుండా మధ్యలో కూడా బ్లీడింగ్ అవుతుంది. ముఖ్యంగా గర్భాశయపు లోపలి పొరలో క్యాన్సర్ మాత్రము చాలా మటుకు అరుదుగాను మామూలుగాను 35-45 వాళ్ళలో రావచ్చు, కానీ చాలా ముఖ్యంగాను వాళ్ళకి ముట్లు ఉడిగిపోయినాకే వస్తాయి. ముట్లు ఉడిగిపోయిన తర్వాత అంటే 12 నెలలు మనకి నెలసరి కాలేదనుకోండి, దాని తర్వాత బ్లీడింగ్ అయితే ముఖ్యంగాను డాక్టర్ దగ్గరికి వెంటనే పరిగెత్తాలి. ఎందుకంటే ఇది గర్భాశయపు లోపలి పొరలో కూడా క్యాన్సర్ కావచ్చు. దీనికి హిస్ట్రాస్కోపీ అని ఎండోస్కోపీ ద్వారా చూస్తూ ఆ లోపలి పొర తీసి పరీక్షకు పంపిస్తారు. అలాగే గర్భాశయపు ముఖద్వారానికి 35 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడవాళ్ళు ప్యాప్స్మియర్ అనే పరీక్ష చేసుకోవాలి. ఈ ప్యాప్స్మియర్ ద్వారా మనకి ముఖ్యంగా ఏదైనా మార్పులు ఉన్నాయా ఆ కణాల్లో అన్నది తెలుస్తుంది. క్యాన్సర్ వచ్చేదానికి ముందర గర్భాశయపు ముఖద్వారంలో 10 ఏళ్ళు పడుతుంది ఆ కణజాలంలోని మార్పులు చేర్పులు అన్ని కలిసి మళ్ళీ క్యాన్సర్ అయ్యే వరకు. కాబట్టి మనం తొలి దశలో గుర్తించగలుగుతున్నాం అనుకోండి, దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. గర్భాశయం తీయకుండానే ట్రీట్మెంట్ కూడా ఉంది. అంతేకాని చివరికి ఏదో లక్షణాలు కనపడ్డాక రావడం కాదు. ఇంకొక అపోహ ఏంటంటే గర్భాశయపు ముఖద్వారపు క్యాన్సర్ ఇది వంశపారంపర్యంగా రాదు. చాలా మంది అది వంశపారంపర్యంగా వస్తుంది అనుకుంటారు, అది రాదు. కానీ గర్భాశయపు లోపలి పొర క్యాన్సరు వాళ్ళకి తల్లికి వచ్చింది అనుకోండి, బిడ్డలకు వచ్చే అవకాశాలు ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్ లాగే ఇది రొమ్ము క్యాన్సర్ ఎలాగ రావచ్చో అలాగే గర్భాశయపు లోపలి పొర క్యాన్సర్ అన్నది ఇలాంటి వాళ్ళకి రావచ్చు. ముఖ్యంగాను పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చిన వాళ్ళు, దీన్ని హెరిడిటరీ నాన్ పాలిపోసిస్ క్యాన్సర్ అంటారు, HNPCC అని. కోలన్ క్యాన్సర్ అది వంశపారంపర్యంగా రావచ్చు. అలాంటప్పుడు మాత్రము వాళ్ళు ముఖ్యంగాను ముట్టు ఉడిగిపోయిన తర్వాత వాళ్ళు తప్పనిసరిగా స్కాన్లు చేయించుకోవడము, సంవత్సరానికి కనీసం ఒక్కసారన్నా వెళ్ళి గైనిక్ పరీక్ష చేయించుకోవడము ఆడవాళ్ళందరూ చేయవలసిన పని. ఇది చేస్తే ఏ జబ్బు అయినా సరే మొదటి దశలోనే మనం గుర్తించవచ్చు. దానికి ట్రీట్మెంట్ కూడా ఉంది కాబట్టి తర్వాత అవస్థపడే అవకాశం ఉండదు.